Hi, welcome to Freedom Refined Sunflower Oil Abhiruchi. మన ఫస్ట్ సెగ్మెంట్ ఘుమఘుమలు. ఈ రోజు ఘుమఘుమల్లో రాజుగారు ఏ వంట చేయబోతున్నారో రాజుగారిని అడిగి తెలుసుకుందామా? హలో రాజుగారు. హలో అండి. ఈ రోజు ఘుమఘుమల్లో ఏ వంట చేయబోతున్నారు? ఒక రైస్ ఐటమ్ చేస్తున్నాను. ఓకే. గోబీ బఠానీ రైస్. గోబీ బఠానీ రైస్. వావ్. సో గోబీ రైస్ అంటే చాలా మందికి ఇష్టం. మీరు కొంచెం బఠానీ కూడా యాడ్ చేస్తున్నాను. సో ఈ రెండింటి కాంబినేషన్ లో చాలా బాగా వస్తుంది. ఓకే, సో మరి స్టార్ట్ చేద్దాం. గోబీ బఠానీ రైస్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. గోబీ బఠానీ రైస్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: కాలీఫ్లవర్ 1 కప్పు, పచ్చి బఠానీలు 1 కప్పు, బాస్మతి బియ్యం 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, పసుపు చిటికెడు, చాట్ మసాలా 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్. ఓకే, కావాల్సిన పదార్థాలు చూసాం కదా, వంట స్టార్ట్ చేద్దాం. రెడీ రాజు గారు? ఓకేనండి. సో ఇక్కడ ముందుగా ఏంటంటే బాస్మతి బియ్యం ఇలా పొడి పొడిగా వచ్చే విధంగా రైస్ మనం రెడీ చేసి పెట్టేసుకోవాలి. ఓకే. సో అన్నం రెడీ ఉంటే మనకి ఇది ఫాస్ట్ గా చేసుకోవచ్చు. ఓకే, అంటే ఎస్ఆర్ మెథడ్ లో కాకుండా నేను కొంచెం ఫాస్ట్ గా చేసుకునే మెథడ్ లో చూపిస్తున్నాను. నేతితో చేసుకున్నాం అండి. ఓ, బాగుంటుంది కదా, కమ్మగా బాగుంటుంది. సో దీంట్లో ఉల్లిపాయ ముక్కలు, సో గోబీ చిన్న చిన్న కట్ చేసుకున్నాం. సో డైరెక్ట్ గానే వేయించేసుకుంటాం. సో ఇంకా ఫాస్ట్ కావాలనుకుంటే మనం కొంచెం అది ఉడికించేసి వేసేసుకుంటే కొంచెం ఫాస్ట్ గా వేగిపోతుంది. సో యూజువల్లీ మనం గోబీ చేసుకునేటప్పుడు కొంతమందికి పెద్ద సైజ్ లో ఉంటే ఇష్టం, కొంతమందికి చిన్న సైజ్ లో, అది వాళ్ళ ఇష్టం అది. సో ఇక్కడ ఏంటంటే గ్రీన్ పీస్ కూడా తీసుకున్నాం కదా, దాని సైజ్ గా ఉండేట్టుగా చిన్న చిన్న కట్ చేశాను. సో పచ్చిమిరపకాయలు, సో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, సో ఎస్పెషల్లీ మనం చాలా సార్లు చెప్పాం, గోబీ చేసుకునేటప్పుడు డెఫినెట్లీ దాన్ని బాగా క్లీన్ చేసి కొంచెం హాట్ వాటర్ లో క్లీన్ చేసుకుని సాల్ట్ వేసుకుని పసుపు వేసుకుని వాడుకుంటే బెస్ట్. ఓకే. సో ఇది కొద్దిగా వేగింది. దీంట్లో గోబీ ముక్కలు, పసుపు, కొద్దిగా పసుపు. వేరే కాంబినేషన్స్ ఏమన్నా కావాలంటే ఇందులో తీసుకోవచ్చా రాజు గారు? సో పన్నీర్ వేసుకోవచ్చు, మష్రూమ్ వేసుకోవచ్చు, ఆలు, క్యారెట్, బీన్స్, క్యాప్సికమ్, సో అన్ని కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. సో దీనికి అవన్నీ బాగా సెట్ అవుతాయండి. సో గోబీ బేసిక్ ఏంటంటే దేంతో ఏ కాంబినేషన్ లో తీసుకుని మనకు బాగా సెట్ అవుతుంది కదా. సో కాబట్టి మన ఇష్టం, మనం ఏదైనా దీంట్లో అడిషనల్ గా యాడ్ చేసుకోవచ్చు. సో ఈ ముక్కలు కొంచెం మనకు వేగాలండి, గోబీ ముక్కలు. సో మనం పచ్చివే తీసుకున్నాం కాబట్టి చిన్నగా ఉన్నాయి కాబట్టి త్వరగానే వేగిపోతాయి. ఎస్. మూత పెట్టేసి కాస్త మగ్గనిచ్చేద్దాం. ఓకే, సో ఇక్కడ గోబీ కొంచెం మగ్గుతూ ఉంటుంది. ఆలోపు చిట్కా చూసేద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. పెరుగు మంచి బలవర్ధకమైన శక్తివంతమైన ఆహారం. మనలో చాలా మందికి పెరుగుతో భోంచేయందే భోజనం పూర్తి కాని ఫీలింగ్ ఉంటుంది. మరి కొంతమందికి ఏమో పెరుగు అస్సలు పడదు, ఆ వాసన అంటేనే అసలు గిట్టకుండా ఉంటారు. ఏది ఏమైనప్పటికీ పెరుగు అనేది మాత్రం చాలా మంచిది మన ఆరోగ్యానికి. ఎందుకంటే ఇందులో ప్రోటీన్లు పుష్కలంగా ఉన్నాయి, అలాగే మన జీర్ణశక్తిని పెంపొందించే ప్రోబయాటిక్స్ బాగా ఉన్నాయి. కాబట్టి పెరుగును మన ఆహారంలో భాగం చేసుకోవడం మన ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా మేలు. ముఖ్యంగా ఈ సమ్మర్లో పెరుగుతో భోంచేయడం వల్ల కడుపులో చల్లగా ఉంటుంది, శరీరానికి చలవ చేస్తుంది, అలాగే హాయిగా కూడా ఉంటుంది. ఓకే, చిట్కా చూసాం కదా, చూద్దాం రాజు గారు. ఇంకొంచెం వేగాలి, కొద్దిగా లైట్ వాటర్ యాడ్ చేస్తారా? వాటర్. సో ఇలాగే చేసుకుంటే మనకి ఉల్లిపాయ కొంచెం బ్లాక్ అయ్యే ఛాన్స్ ఉంది, కాబట్టి కొంచెం తడి వేసుకుంటే. సో ఈ వాటర్ మనకు కొంచెం ఎవాపరేట్ అయ్యేంత లోపు గోబీ కూడా ఉడికిపోతుంది. ఎస్పెషల్లీ ఇలాంటి ఫాస్ట్ గా అయిపోయే రైస్ ఐటమ్స్ ఏంటంటే మనకి ఈ హౌస్ వైఫ్ వర్కింగ్ ఉమెన్స్ ఉన్న వాళ్ళకి, ఇంట్లో పిల్లలు అలా ఉన్న వాళ్ళకి బాక్స్ లో పెట్టి ఇవ్వడానికి కానీ చక్కచక్క చేసుకోవడానికి కానీ బాగా హెల్ప్ బాగుంటుంది. ఎక్కడైనా మనం ట్రావెల్ చేసేటప్పుడు కూడా ఫాస్ట్ గా అయిపోతుంది, తీసుకెళ్ళడానికి ఇది కంఫర్ట్ గా ఉంటుంది. ఓకే. సో దీంట్లోనే పచ్చి బఠానీలు, సో రైస్కు సరిపడా ఉప్పు ఇక్కడే యాడ్ చేస్తున్నాం.
సో ఈ బఠానీ కూడా కొంచెం వేగాలి మనకు. ఓకే. సో ఎసరుతో చేసుకునేప్పుడు ఏంటంటే ఇవన్నీ మనకు వేగిన తర్వాత ఇక్కడ వాటర్ వేసేసుకొని రైస్ అది బాయిల్ అయిన తర్వాత అప్పుడు నానబెట్టేసుకున్న రైస్ వేసేస్తే మనకు ఆ రైస్ ఐటమ్ బాగా వస్తుంది. అలాగా అంటే అలా చేసుకోవచ్చు, లేక ఆల్రెడీ రెడీ ఉన్న రైస్ ఉంటే కలిపేసుకోవచ్చు. సో అంటే అది కూడా కొంచెం టైం టేకింగ్ కదా, దాన్ని బట్టి మనకున్న టైంను బట్టి. సో ఒక్కొక్కసారి మనకి ఇంట్లో రైస్ మిగిలిపోయినా మధ్యాహ్నం ఎప్పుడైనా ఈవినింగ్ టైంలో మనకి ఆ స్నాక్ టైంకి ఇలా ఏదైనా రైస్ ఐటమ్ కూడా చేసి ఇచ్చేసినా తీసేసుకుంటే మళ్ళీ డిన్నర్ చేయనక్కర్లేదు, యా కొంచెం వేడివేడిగా కూడా ఉంటుంది కదా. సో దీంట్లో ఇంకొంచెం టేస్ట్ యాడ్ చేయాలనుకుంటే కొద్దిగా పెరుగు యాడ్ చేసుకోండి, కొంచెం పుల్లటి పెరుగు యాడ్ చేస్తే ఈ స్టేజ్లో సో ఆ టేస్ట్ కూడా బాగా వస్తుంది. ఓకే ఓకే. సో రెండు కూడా వేగిపోయాయి. దీంట్లో కొద్దిగా జీలకర్ర పొడి, కొద్దిగా చాట్ మసాలా. బాగుంటుంది రాజు గారు చాట్ మసాలా? బాగుంటుంది, కొంచెం చట్పటాగా చేస్తున్నాను. ఓకే. సో ఈ రెండు కూడా కొంచెం బాగా వీటికి పట్టేస్తే చివరిలో మనం రైస్ ఐటమ్ యాడ్ చేస్తాం. ఓకే. సో మనం ఉడికించి పెట్టుకున్న బాస్మతి రైస్. బాస్మతి రైస్. ఓకే. సో ఫస్ట్ వేసాం కదా, కొంచెం కలర్ కూడా మనకు కొంచెం లైట్ ఎల్లోష్ కలర్ వచ్చింది. సో అలా అక్కర్లేదు అనుకుంటే కొంచెం వైట్గానే కావాలనుకుంటే పసుపు ఒకటి అవాయిడ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే. చూడడానికి కూడా కొంచెం ఆ బఠానీ ఆ గోబీ కనబడుతూ కలర్ఫుల్ గా బాగుంది. సో దీంట్లోనే కొంచెం వెజిటేబుల్స్, క్యారెట్ ఇవన్నీ కూడా యాడ్ చేసుకుంటే ఒక్కొక్కటి కలర్ఫుల్ గా ఉంటుంది మనకు డిష్ మొత్తం. సో పిల్లలకి పెట్టేప్పుడు కొంచెం అన్ని కలర్స్, కొంచెం స్వీట్ కార్న్ కానీ కొద్దిగా బీట్రూట్ కానీ క్యారెట్ కానీ ఇవన్నీ అన్ని కలర్స్ మనం మిక్సింగ్ లో వేస్తే సో జస్ట్ దాని అలా డిష్ చూడగానే అట్రాక్ట్ అవుతారు. సో సంథింగ్ ఏదో ఉంది, కలర్ఫుల్ గా ఉంది, టేస్టీ కూడా ఉంటుంది, సో డిసైడ్ అయిపోతారు వాళ్ళే. సూపర్, మంచి స్మెల్ కూడా వస్తుంది. చాట్ మసాలా వేసాం కదా, రెడీ అయిపోయిందండి. సో డిష్ అవుట్ చేస్తాం. ఓకే, గోబీ బఠానీ రైస్ రెడీ. ఓకే, ఘుమఘుమలాడుతూ గోబీ బఠానీ రైస్ రెడీ. టేస్ట్ చూడబోయే ముందు ఈ రైస్ తయారీ విధానం మరోసారి చూసేద్దాం. గోబీ బఠానీ రైస్ తయారు చేసుకునే విధానం. ముందుగా బాస్మతి బియ్యం ఉడికించి అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నెయ్యి వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో కాలీఫ్లవర్, పసుపు వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత పచ్చి బఠానీలు, ఉప్పు వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత జీలకర్ర పొడి, చాట్ మసాలా, అన్నం వేసి బాగా కలుపుకోవాలి. అంతే, గోబీ బఠానీ రైస్ రెడీ. గోబీ బఠానీ రైస్ ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తానండి. వావ్, రెండింటి కాంబినేషన్ అదిరిపోయింది రాజు గారు. అండ్ ఆ చట్పటాగా యాక్చువల్లీ ఆ ఫ్లేవర్ ఎలా ఉంటుందో అనుకున్నాను నేను, కానీ చాలా బాగా సెట్ అయింది. బఠానీకి గోబీకి ఆ ఫ్లేవర్ బాగా సెట్ అయింది. అవునండి. యూజువల్లీ మనం ఈ చాట్స్ అన్ని కూడా కొంచెం బఠానీ గోబీతోనే చేస్తూ ఉంటాం కాబట్టి సో ఇక్కడ కూడా కొంచెం ఆ చాట్ మసాలా కొంచెం మనకు వర్కౌట్ అవుతుంది. వర్కౌట్ అయింది, టేస్ట్ కూడా బాగుంటుంది. బాగుంది, కొంచెం డిఫరెంట్ గా ఉంది. మీరు అన్నట్టు ఎక్కడైనా ప్రయాణాలకి అలా వెళ్ళినప్పుడు క్యారీ చేయడానికి కంఫర్టబుల్ గా ఉంటుంది. వెరీ ఈజీ అండ్ వెరీ టేస్టీ రెసిపీ, తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ప్రతిరోజు ఉదయాన్నే పరగడుపున ఒక గ్లాస్ గోరువెచ్చటి నీటిలో కొద్దిగా తేనె, కొద్దిగా నిమ్మరసం కలుపుకొని తాగడాన్ని అలవాటు చేసుకున్నట్లయితే మన ఆరోగ్యానికి ఎన్నో రకాలుగా మేలు జరుగుతుంది. ఎందుకంటే బాడీకి ఆల్కలైన్ కెపాసిటీ పెరుగుతుంది. మన శరీరంలో ఉన్నటువంటి టాక్సిన్స్ అంటే విషతుల్యాలన్నీ కూడా బయటకు వెళ్ళిపోతాయి. తద్వారా ఆరోగ్యంగా ఉంటాము. మన నెక్స్ట్ సెగ్మెంట్ మీ చేతి వంట స్టార్ట్ చేసేద్దాం. స్టూడెంట్స్ రెడీగా ఉన్నారు మనకి మంచి రెసిపీస్ పరిచయం చేయడానికి. వాళ్ళని ముందు పలకరించేద్దాం. హలో. హలో, మీ పేరు? మధుకుమార్.
మధుకుమార్ గారు, నేను హలో అంటే మీరు ఫోన్ లో హలో అన్నట్టు అన్నారు ఏంటి? అంటే మీరు హోటల్ మేనేజ్మెంట్ స్టూడెంట్ కదా, సో మీరు చక్కగా చెప్తూ అలా అలా ఇంప్రెస్ చేస్తూ నవ్వుతూ మాట్లాడితే అందరూ అట్రాక్ట్ అవుతారు. సో మీరు కూడా అలా యాక్టివ్ గా ఉండాలి. ఓకేనా? ఎక్కడ చేస్తున్నారు హోటల్ మేనేజ్మెంట్? IHM హైదరాబాద్. IHM హైదరాబాద్. ఓకే. హాయ్. హాయ్. మీ పేరు? లాజర్ గారు. సో మీరు ఎక్కడ చేస్తున్నారు? హైదరాబాద్. సో మీ ఇద్దరు ఫ్రెండ్సా? yes. ఓకే. సేమ్ క్లాసా? సేమ్ క్లాస్. ఓకే. ముందు ఎవరు చేస్తారు? నేను చేస్తాను. మీరు చేస్తారా మధు గారు? ఏం చేస్తున్నారు ఈ రోజు? డేట్స్ పాన్ కేక్. ఓకే. సో హోటల్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్ వచ్చారు అంటే డెఫినెట్లీ వాళ్ళ మా ఆడియన్స్ వెయిట్ చేస్తూ ఉంటారు డిఫరెంట్ గా ఏదో చేస్తారని. సో డేట్స్ పాన్ కేక్ చేస్తున్నారు. స్టార్ట్ చేద్దాం. ఓకే. డేట్స్ పాన్ కేక్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. డేట్స్ పాన్ కేక్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఖర్జూరం ముక్కలు 1 కప్పు, కార్న్ ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్లు, మైదా 1/2 కప్పు, పాలు 1/2 కప్పు, వెన్న 1 టేబుల్ స్పూన్, పంచదార 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు చిటికెడు, నూనె 1 టేబుల్ స్పూన్. కావాల్సిన పదార్థాలు చూసాం కదా, స్టార్ట్ చేసేద్దాం. రెడీయా మధు గారు? స్టార్ట్ చేద్దాం. ముందు ప్రాసెస్ ఏంటి? మిల్క్ వేయాలి. ముందు పాలు తీసుకోవాలి ఒక బౌల్లో. 1 స్పూన్ ఆయిల్ వేయాలి. ఓకే. కార్న్ ఫ్లోర్ మైదా ఇవ్వాలి. ఫస్ట్ ఇది కార్న్ ఫ్లోరా? మైదా. ఇది కార్న్ ఫ్లోర్. కొద్దిగా సాల్ట్ షుగర్ వేయాలి. కొంచెం ముందు పంచదార. కొంచెం ఉప్పు. ఇప్పుడు విస్క్ చేయాలి. ఓకే. ఏ ఇయర్ ఇప్పుడు హోటల్ మేనేజ్మెంట్ లో? ఫస్ట్ ఇయర్. ఓకే. ఏంటి బాగా ఫేవరెట్ మీకు? ఏ టైప్ ఆఫ్ డిషెస్ నేర్చుకోవడం ఇష్టం? కాంటినెంటల్ బాగా ఇష్టం. ఓకే. అది అయిపోయిందా? నెక్స్ట్ ఏం చేయాలి? నెక్స్ట్ దీన్ని పెనం వేసుకోవాలి. పెనం అయితే వెలిగించుకోండి. సో హోటల్ మేనేజ్మెంట్ చేయాలనేది మీ సెల్ఫ్ ఇంట్రెస్టా లేకపోతే ఇంట్లో ఎవరన్నా? మీ సెల్ఫ్ ఇంట్రెస్ట్, మీకు ఇష్టం చేద్దాం. ఓకే. సో ఇప్పుడు ఇది ప్యాన్ కేక్ లాగా దీని మీద వేసుకోవాలి. సో బటర్ వేసుకుంటారా? బటర్ రోస్ట్ కు వాడాలి. ఓకే. ఇప్పుడు అవసరం లేదు. సో జనరల్ గా ఇలా ఇన్స్టెంట్ పాన్ కేక్స్ చేసుకుంటూ ఉంటారు. దాంట్లో మీరు డేట్స్ ఫ్లేవర్ చేస్తున్నారు. డేట్స్ ఎప్పుడు వేయాలి? డేట్స్ వాటర్ షుగర్ వేసి వాటిని బాయిల్ చేయాలి. సో చేశారా మీరు ఆల్రెడీ? చూపిస్తారా ఒకసారి? ఓకే. దీన్ని ఏం చేశారు? షుగర్ వాటర్ డేట్స్ బాయిల్ చేసాం. ఓకే. నీళ్ళల్లో కొన్ని డేట్స్ కొంచెం షుగర్ వేసి బాగా ఉడికించి ఇలా పేస్ట్ తయారు చేశారు. బాగా ఉడికించేసిన తర్వాత ఇలా పేస్ట్ అయిపోయింది. ఇప్పుడు దీని మీద వేయాలా? ఇది అయిపోయిన తర్వాత. సో ఈ డేట్స్ పేస్ట్ రెడీ చేసుకోవాలి. నీళ్ళల్లో కొన్ని డేట్స్ వేసేసి ఖర్జూరం వేసేసి కొంచెం పంచదార వేసి బాగా ఉడికించేసి ఇలా పేస్ట్ చేసి పెట్టుకోవాలి. కొంచెం బటర్ వేయాలి. లైట్ గా బటర్. సో దీన్ని కాసేపు ఉంచుకుని తర్వాత నెక్స్ట్ సైడ్ తీసుకోవాలి. ఒకవైపు కాల్చాలా, 2 వైపులా కాల్చుకోవాలా? ఒకే వైపు కాల్చాలి. ఓన్లీ 1 సైడే కాల్చాలి. పాన్ కేక్ రెడీ. నెక్స్ట్ ఏం చేద్దాం? ఫ్లేమ్ ఆఫ్ చేసి దీన్ని తీసేసి దీనిపైన డేట్స్ ఫస్ట్ చేసాం కదా, అది దీనిపైన పెట్టి రోల్ చేసి రోస్ట్ చేయాలి బటర్ వేసి. ఓకే. ఆ ప్లేట్ లో తీసేసుకోండి. సో ఇప్పుడు ఇందాక మనం రెడీ చేసి పెట్టుకున్న డేట్స్ మిశ్రమం దీనికి రాయాలా? ఇప్పుడు దీన్ని రోల్ చేయాలి. ఓకే. సో ఇప్పుడు దీన్ని బటర్ వేసి రోస్ట్ చేసుకోవాలి. ఓకే. వేసేసుకో బటర్. సో 2 వైపులా చేసుకోవాలా? 2 వైపులా చేసుకోవాలి.
సో ఇలా రోస్ట్ చేసుకున్న తర్వాత దీన్ని కట్ చేయాలా? ఇలాగే గార్నిష్ చేయాలి, అలాగే తినేసేయాలి. అలాగే తినేసేయాలి. ఓకే. సైడ్స్ బాగా కాల్చుకోవాలి చుట్టూ. సో మనం వన్ సైడే కాల్చాం ప్యాన్ కేక్, ఇప్పుడు అన్ని సైడ్స్ లో నీట్ గా కాల్చేసుకోవాలి. ఓకే, డన్. అయిపోయిందా? డన్. ఓకే. ఓకే, డేట్స్ పాన్ కేక్ రెడీ అండి. టేస్ట్ చూడబోయే ముందు దీని తయారీ విధానం ఒకసారి చూసేద్దాం. డేట్స్ పాన్ కేక్ తయారు చేసుకునే విధానం. ముందుగా ఖర్జూరం ముక్కలలో పంచదార వేసి ఉడికించి పేస్ట్ చేసుకోవాలి. ఒక బౌల్లో పాలు, నూనె, మైదా, కార్న్ ఫ్లోర్, పంచదార, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని పెనంపై పాన్ కేకుల్లో వేసి వెన్నతో కాల్చుకోవాలి. దీనిపై ఖర్జూరం పేస్ట్ రాసి రోల్స్ లో చుట్టుకోవాలి. ఆపై పెనంపై ఉంచి వెన్నతో రెండు వైపులా కాల్చుకోవాలి. అంతే, డేట్స్ పాన్ కేక్ రెడీ. డేట్స్ పాన్ కేక్ ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తాను. రాజు గారు తీసుకోండి. చాలా బాగుంది, చాలా సాఫ్ట్ గా. సో ఆ డేట్స్ ఆ ఫ్లేవర్ తెలుస్తుంది. బాగుంది. పాన్ కేక్ అంతా కూడా బాగా కుక్ అయింది. కుక్ అయింది. సో పైనుంచి కొంచెం అంటే సిరప్ కూడా, మన డేట్ సిరప్ కూడా దొరుకుతుంది కదా. అవును. సో ఇంకొంచెం ఆ డేట్ ఫ్లేవర్ ఇంకా ఎక్కువ తెలియాలనుకుంటే కొంచెం ఆ సిరప్ లో కూడా కొంచెం డిప్ లా పెట్టేసుకుని అలా కూడా తినచ్చు. చాలా టేస్టీగా ఉంది మధు. చాలా బాగుంది. సో మచ్ ఫర్ ద గుడ్ రెసిపీ. బాగుంది, చాలా టేస్టీగా ఉంది, డిఫరెంట్ గా కూడా ఉంది. ట్రై చేయండి మీరు. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. గ్రీన్ టీ తాగడం వల్ల మన ఆరోగ్యానికి ఎన్నో రకాల ఉపయోగాలు ఉన్నాయని మనకు తెలుసు కదా. అలాగే గ్రీన్ టీ వల్ల మన జుట్టుకు కూడా మేలు జరుగుతుంది, హెయిర్ కూడా సిల్కీగా తయారవుతుంది. ఎలా అంటారా, ఒక మగ్గు వేడి నీటిలో కొన్ని గ్రీన్ టీ బ్యాగులు వేసి అలా బాగా ముంచేసుకున్న తర్వాత ఆ వేడి నీటితో తల బాగా తడుపుకోవాలి. దాని తర్వాత కనుక తల స్నానం చేసినట్లయితే జుట్టు మెత్తగా ఉంటుంది, పట్టుకుచ్చులాగా ఉంటుంది. ఓకే, సో మరి మధు గారి వంట అయిపోయింది. నెక్స్ట్ లాజర్ గారు. ఎస్, మీరేం చేయబోతున్నారు? వెజ్ బర్గర్. వెజ్ బర్గర్. ఓకే, సో బర్గర్స్ అంటేనే యూజువల్లీ మనం బయటకు వెళ్ళి కొనుక్కు తింటాం కానీ ఇంట్లో చేసుకోవడం తక్కువ. కానీ ఇప్పుడు మీరు మంచి ఈజీ మెథడ్ చూపించాలి మా వాళ్ళ కోసం. ఓకేనా? సో స్టార్ట్ చేసేద్దాం. వెజ్ బర్గర్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. వెజ్ బర్గర్ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: ఉడికించి మెదిపిన బంగాళదుంపలు 2, బర్గర్ బన్నులు 2, క్యారెట్ తురుము 1/2 కప్పు, కార్న్ ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్లు, మైదా 2 టేబుల్ స్పూన్లు, బ్రెడ్ పౌడర్ కొద్దిగా, చాట్ మసాలా 1/2 టీ స్పూన్, మిరియాల పొడి 1/2 టీ స్పూన్, తరిగిన ఉల్లిపాయ 1, టొమాటో సాస్ 1 టేబుల్ స్పూన్, టొమాటో స్లైసులు 5, తరిగిన బీన్స్ 1/2 కప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు 3, మయోనీస్ సాస్ కొద్దిగా, వెన్న 2 టేబుల్ స్పూన్లు, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, లెట్యూస్ 2 ఆకులు, చీజ్ స్లైస్లు 2. వెజ్ బర్గర్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోవాలనుందా? ఉన్నారు కదా, నేర్పిస్తారు. రెడీ అండి? సో డీప్ ఫ్రై చేసుకోవాలా దీనికి? ఆయిల్ వేడి పెట్టేసుకుందాం ఫస్ట్. మీన్ వైల్ అవుతూ ఉంటుంది. మాకు ఇప్పుడు ప్రాసెస్ చెప్పండి. ముందుగా బౌల్ తీసుకోవాలి. ఉడికించిన ఆలు, ఉడికించిన బంగాళదుంప, పచ్చిమిర్చి, ఓకే, క్యారెట్ తురుము, బీన్స్ అన్ని సన్నగా కట్ చేసుకోవాలి. బికాస్ బర్గర్ లోపల స్టఫింగ్ కదా, మరీ పెద్ద పెద్దగా ఉంటే తినేటప్పుడు కూడా మనకు అంత బాగోదు. ఏంటది? చాట్ మసాలా, బ్లాక్ పెప్పర్, ఓకే, మిరియాల పొడి, మైదా, ఓకే, బైండింగ్ కొరకు మైదా 2 టేబుల్ స్పూన్, కార్న్ ఫ్లోర్, ఉప్పు తగినంత. ఇదంతా కలిపేసేయండి. చేతు కలిపేసుకోండి. నాకు తెలిసి బంగాళదుంపలో కొంచెం తేమ ఉంటుంది కాబట్టి మళ్ళీ వాటర్ అక్కర్లేదు కదా మీకు అవసరం. దీంతో ప్యాటీస్ చేసుకోవాలి. దీంతో ప్యాటీస్ చేసుకోవాలి అంటే బర్గర్ మధ్యలో స్టఫింగ్ చేసుకోవాలి. సో చేసి డీప్ ఫ్రై చేస్తారనమాట. సో ఇప్పుడు ప్యాటీస్ ఓవెన్ లో కూడా చేసుకోవచ్చా లేకపోతే ఓన్లీ డీప్ ఫ్రై చేయాలా? ఓవెన్ లో కూడా చేసుకోవచ్చా? ఓకే. సో ఇప్పుడు ప్యాటీస్ చేసేసుకుంటారా? సో ఇలా
బైండింగ్ చేసుకోవాలి. చక్కగా ఒత్తేసుకొని డీప్ ఫ్రై చేసేయడమేనా? బ్రెడ్ క్రమ్స్ కలపాలి. ఓకే, బ్రెడ్ క్రమ్స్. ఓకే, ఇది పక్కకు పెట్టేసుకోవాలండి. సో ఇప్పుడు ఏం చేసుకోవాలి నెక్స్ట్? లిక్విడ్ చేసుకోవాలండి. Okay. ప్యాటీస్కి వాటర్, ముందుగా వాటర్ వేయనా? వేయి. చాలు. ఓకే ఓకే. ఏంటిది? కార్న్ ఫ్లోర్. కార్న్ ఫ్లోర్, కొంచెం మైదా, కొద్దిగా మైదా. ఈ మిశ్రమాన్ని కలిపేసుకోవాలి. కొన్ని వాటర్. సో ఉండలు లేకుండా దీన్ని మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఏంటి, ప్యాటీని దీనిలో డిప్ చేయాలి. డిప్ చేయాలండి. ఇది విడిపోకుండా ప్యాటీస్ విడిపోకుండా. బ్రెడ్ క్రమ్స్ తీసుకోవాలి. బ్రెడ్ క్రమ్స్ ఒక ప్లేట్లో వేసి ఒక ప్లేట్లో వేసుకోవాలి. ముందుగా మిక్స్ చేసిన వాళ్ళు ప్యాటీస్ దీంట్లో ముంచి ఓకే బ్రెడ్ క్రమ్స్ లో డిప్ డిప్ చేసుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈ బ్రెడ్ క్రమ్స్ వల్ల మనకి ఆ పైనంత లేయర్ క్రంచీగా ఉంటుంది, విడిపోకుండా కూడా ఉంటుంది. ఓకే, ఆయిల్ వేడైపోయింది, వేసేసుకోండి. సో నెక్స్ట్ చేసే ప్రాసెస్ ఏమన్నా ఉందా, లేకపోతే ఇది అవ్వాలా? ఇది అవుతుంటే చేసేది ఏదైనా ఉందా ప్రాసెస్? బ్రెడ్ కట్ చేసుకోవాలి. చేసేసుకోండి. బర్గర్ బన్ మధ్యలో కట్ చేసుకోవాలి. ఓకే, బర్గర్ బన్ కట్ చేసుకోవాలి. ఓకే, దాన్ని ఏమైనా కాల్చుకోవాలా? టోస్ట్ చేసుకోవాలండి. ప్యాన్ టోస్ట్ చేసుకోవాలా? దీన్ని ఇటు మార్చేసండి, నేను చూస్తూ ఉంటా, మీరు ఆలోపు టోస్ట్ చేయండి. ఓకే, టోస్ట్ చేసుకుంటారా? ముందుగా దీంట్లో బటర్ వేసుకోవాలి. దీన్ని టోస్ట్ చేసేసుకోవాలి. ఓకే, సో రెండు వైపులా టోస్ట్ చేసుకోవాలి. ఓకే, సో మీకు కూడా ఇంట్రెస్టా హోటల్ మేనేజ్మెంట్ అంటే? చాలా ఇంట్రెస్ట్ చేయడం అంటే. ఓకే, ఏ ఏజ్ నుంచి ఇంట్రెస్ట్? నేనైతే 6th క్లాస్ నుంచి చాలా ఇంట్రెస్ట్ ఉంది. 6th క్లాస్ నుంచే ఇంట్రెస్ట్. ఓకే, సో ఇది అయిపోయింది కదా? అయిపోయింది. ప్లేట్లో పెట్టేసి. ఓకే, ప్యాటీ కూడా రెడీ అయిపోయింది. టోస్ట్ అయిపోయిందా? ఇది టోస్ట్ అయిపోయింది. సరిపోయిందా? సరిపోయింది. నెక్స్ట్ ఏం చేద్దాం? దీన్ని బయట తీసేసి పక్కకు పెట్టేసుకోవాలండి. ముందుగా మయోనీస్ పెట్టుకోవాలి. మయోనీస్. ఓకే, తర్వాత టమాటో సాస్, టమాటో కెచప్ సారీ, ముందుగా టమాటో ముక్కలు, తర్వాత లెట్యూస్, తర్వాత ఆనియన్స్ పెట్టుకోవాలండి. తర్వాత ప్యాటీ తీసుకోవాలండి. ముందుగా లెట్యూస్, మళ్ళీ టమాటోస్ పెట్టుకోవాలండి. చీజ్ ఎప్పుడు పెడతారు? చీజ్ దీని తర్వాత పెడతాను. ఓకే ఓకే, తర్వాత ఆనియన్ పీసెస్,
లాస్ట్ బ్రెడ్ లాస్ట్ లో బ్రెడ్ తో క్లోజ్ చేసుకో. క్లోజ్ చేసుకో. ఓకే అయిపోయిందా బర్గర్? అయిపోయింది. ఓకే డన్. వెజ్ బర్గర్ రెడీ అయిపోయింది. టేస్ట్ పోయే ముందు ఈ బర్గర్ తయారీ విధానం మరోసారి చూసేద్దాం. వెజ్ బర్గర్ తయారు చేసుకునే విధానం: ఒక బౌల్లో ఉడికించి మెదిపిన బంగాళదుంపలు, తరిగిన పచ్చిమిరపకాయలు, క్యారెట్ తురుము, తరిగిన బీన్స్, చాట్ మసాలా, మిరియాల పొడి, మైదా, కార్న్ ఫ్లోర్, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఒక బౌల్లో నీళ్లు, కార్న్ ఫ్లోర్, మైదా వేసి బాగా కలుపుకోవాలి. ముందుగా సిద్ధం చేసుకున్న వెజ్ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని ప్యాటీస్ లా చేసుకోవాలి. దీనిని మైదాలో ముంచి తీసి బ్రెడ్ పౌడర్ లో అద్దుకుని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. బర్గర్ బన్నును మధ్యకి కట్ చేసి వెన్నతో రెండు వైపులా కాల్చుకోవాలి. బర్గర్ బన్ కి మయోనీస్ సాస్, టొమాటో సాస్ రాసి టొమాటో ముక్కలు, లెట్యూస్, ఉల్లిపాయ ముక్కలు, ప్యాటీస్ ఉంచాలి. దీనిపై నుండి టొమాటో ముక్కలు, చీజ్ స్లైసు, ఉల్లిపాయ ముక్కలు, మరొక బన్ను ఉంచాలి. అంతే, వెజ్ బర్గర్ రెడీ. వెజ్ బర్గర్ ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను. రాజు గారు టేస్ట్ చూడండి. బర్గర్ అంటే డెఫినెట్లీ చాలా మందికి ఇష్టం. చాలా మందికి ఇష్టం అండ్ అది ఇష్టం లేని వాళ్ళు ఉండరు. టేస్ట్ కూడా చాలా యమ్మీగా ఉంటుంది. బేకరీకి వెళ్ళామంటే బర్గర్, పిజ్జా ఫస్ట్ ఉంటుంది, దాని తర్వాత పఫ్స్ ఉంటాయి. అవును, చాలా టేస్టీగా ఉంది. సో ఈజీగా అంటే కొంచెం ఈ లెట్యూస్ అవి కొంచెం మనం తక్కువ వాడుతూ ఉంటాం. ఇప్పుడు అలా చేసుకోవాలనుకున్నప్పుడు ఇప్పుడు మనకు సూపర్ మార్కెట్ లో ఈజీగానే దొరుకుతున్నాయి అన్ని కూడా. మైనో సాస్ కానీ వెజ్ మైనో సాస్ ఇవన్నీ కూడా ఈజీగా దొరుకుతున్నాయి. ఈ ప్యాటీస్ చేసుకునే మెథడ్ కూడా చాలా ఈజీగా చూపించారు. జస్ట్ అలా మిక్స్ చేసేసి మనం కొంచెం దాంట్లో డిప్ చేసేసుకుని చేసేసుకుంటే బాగుంటుంది. వెరీ నైస్, చాలా బాగుంది. సో చాలా కష్టం యాక్చువల్లీ ఇంట్లో ఇలా బర్గర్స్ లాంటి బేకరీస్ తయారు చేసుకోవడం. ఇద్దరు కూడా చాలా మంచి రెసిపీస్ చూపించారు. థ్యాంక్ యూ సో మచ్ మధు. మీకు ఈటీవీ అభిరుచి వారి నుండి కళాంజలి వారి గిఫ్ట్ వచ్చారు. లాజర్ థ్యాంక్ యూ. మీకు ఈటీవీ అభిరుచి వారి నుండి కళాంజలి వారి గిఫ్ట్ వచ్చారు. సో రెండు రెసిపీస్ బాగున్నాయి కదా, డిఫరెంట్ గా ట్రై చేయండి. మీరు కూడా ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారా? అయితే SMS చేయండి. SMS చేయాలంటే ABRN టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, మీ పూర్తి చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఎవరైనా కాస్త అనీమిక్ గా ఉన్నా, రక్తహీనతతో బాధపడుతూ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా మీ ఆహారంలో బీట్రూట్ ని ఒక భాగం చేసుకోండి అని డాక్టర్స్ ఎక్కువగా చెప్తూ ఉంటారు. బీట్రూట్ తీసుకోవడం వల్ల రక్తహీనత అనేది తగ్గుతుంది, రక్త వృద్ధి బాగా జరుగుతుంది. ఇంకా వృద్ధుల్లో విషయానికి వస్తే వృద్ధుల్లో గుండె కండరాల పనితీరు మెరుగుపడుతుంది, ఇంకా మెదడు పనితీరు కూడా బాగా మెరుగుపడుతుంది. కాబట్టి ఈ రోజు నుంచి బీట్రూట్ ని మీ ఆహారంలో ఒక భాగం చేసుకోండి. మన నెక్స్ట్ సెగ్మెంట్ జస్ట్ ఎ మినిట్ స్టార్ట్ చేసేద్దాం. సో జస్ట్ మినిట్ లో ఏం చేయబోతున్నారు రాజు గారు? జ్యూస్ చేస్తున్నానండి. జ్యూస్, ఓకే. సో ఇక్కడ కూడా కాంబినేషన్ తీసుకుంటున్నాను. ఓకే, బీట్రూట్ పైనాపిల్ జ్యూస్. బీట్రూట్ పైనాపిల్ కి కాంబినేషన్ కుదురుతుందా? కుదురుతుంది. ఇది కొంచెం స్వీట్ గా ఉంటుంది, దాంట్లో కొంచెం పులుపు కూడా యాడ్ అవుతుంది కదా. ఓకే, సో బాగుంటుంది రెండు కూడా. చాలా డిఫరెంట్ గా ఉంది. సో సింగిల్ కాకుండా అప్పుడప్పుడు మనం ఇలా కాంబినేషన్ ఏంటంటే మనకు కొంచెం సెట్ అయ్యేటట్టు చూసుకోవాలి. బాగుంది. ఈ రెండింటి కాంబినేషన్ సెట్ అవుతుంది అనమాట. ఎస్. ఓకే, అయితే స్టార్ట్ చేసేద్దాం. బీట్రూట్ పైనాపిల్ జ్యూస్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. బీట్రూట్ పైనాపిల్ జ్యూస్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బీట్రూట్ ముక్కలు 1 కప్పు, తరిగిన అల్లం 1 టీ స్పూన్, తేనె 1/2 కప్పు, పుదీనా కొద్దిగా, పైనాపిల్ ముక్కలు 1 కప్పు, ఐస్ క్యూబ్స్ తగినన్ని. ఓకే, సో కావాల్సిన పదార్థాలు చూసాం కదా, స్టార్ట్ చేసేద్దాం. రాజు గారు జ్యూస్ చేసేద్దాం. ఓకే, సో జ్యూస్లు కానీ మిల్క్ షేక్లు కానీ మనకి ఇలాంటివన్నీ కూడా చాలా చాలా ఫాస్ట్ గా అయిపోతాయి. అండ్ మనకి అవి ఫాస్ట్ గా అవ్వకపోతే మళ్ళీ దాని ముందు కూడా గంటలు కూర్చోవాలంటే పాపం ఓపిక ఉండదు. బీట్రూట్ ముక్కలు చిన్న కట్ చేసుకున్నాను. చాలా 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 మంచిది హెల్త్ కి. దాన్ని అలాగే తినాలంటే చాలా మందికి కష్టం, సాలాడ్ లాగా. బట్ ఇట్లా జ్యూస్ అయితే హ్యాపీగా తెలియకుండా, వేరే కాంబినేషన్స్ ఉండడం వల్ల మనకి దీని టేస్ట్ కూడా కొంచెం తెలియదు. సో ఫస్ట్ ఒకసారి ఇది కొంచెం అలాగే డైరెక్ట్ చేద్దాం. ఓకే, ఇది కొంచెం ఫైన్ గా అయిన తర్వాత, అంటే పైనాపిల్ మనకు కొంచెం సాఫ్ట్ గానే ఉంటుంది కదా. ఓకే, ఫస్ట్ అందుకే దీన్ని చేసేస్తాం. సరిపోతున్నా రాజు గారు? ఓకే, వాటర్ కావాలా? లేదండి. సో దీంట్లో పైనాపిల్ ముక్కలు, ఓకే,
ఇది కూడా ఒకసారి ఫైన్ గా చేసుకున్న తర్వాత, ఎందుకంటే మనం వాటర్ ముందుగానే యాడ్ చేస్తే సో పీసెస్ గా అలాగే మిగిలిపోతాయి మనకు. కాబట్టి ముందుగా మనం వాటిని ఫైన్ గా చేసుకుని ఆ తర్వాత వాటర్ యాడ్ చేసుకుంటే బెటర్ అండి. ఓకే. సో ఇప్పుడు దీంట్లో అల్లం తురుము, ఓకే. సో పుదీనా. పుదీనా వల్ల కొంచెం మనకు ఒక డిఫరెంట్ ఫ్రెషనింగ్ మింట్ ఫ్లేవర్ వస్తుంది. మింట్ ఫ్లేవర్ మాక్సిమం చాలా జ్యూస్లలో కూడా మనం పుదీనా కంపల్సరీగా వాడుతూ ఉంటాం కదా. సో ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం మనం. ఓకే. సో ఇంకోసారి మిక్సీ పట్టేద్దాం. సో దీన్ని అలా ఫైబర్తో అలాగే తీసుకునే మాత్రంటే అలా తీసేసుకోవచ్చు. సో క్లియర్గా ఉండాలనుకుంటే కొంచెం ఇలా వడగట్టేసుకుని తీసేసుకోవచ్చు. సో ఫుల్ ఇలా వడగట్టేసుకోవాలన్నమాట. ఎస్. ఓకే. సో ఆల్మోస్ట్ అయిపోతుంది. కొంచెం వడగట్టేసిన తర్వాత అండ్ అయిపోయినట్టే. బట్ ఆలోపు ఒక చిట్కా చూసేద్దాం. అలసిపోయిన శరీరానికి సేద తీర్చే సంజీవిని ఏది అంటే అది నిద్రే అని టక్కుని చెప్పేయచ్చు. ఎందుకంటే నిద్ర సరిగా పోకపోయాం అనుకోండి, మరుసటి రోజంతా కూడా చాలా చిరాగ్గా ఉంటుంది. ఏ పని మీద కాన్సన్ట్రేషన్ ఉండదు. మన వర్క్ మనం సరిగ్గా చేసుకోలేకపోగా పక్క వాళ్ళ మీద కూడా చిరాకు పడుతూ ఉంటాం. అందువల్లే బాగా నిద్రపోవడానికి ప్రయత్నించండి. నిద్రపోవడం వల్ల ఉపయోగాలు ఎన్నో ఉన్నాయి. మచ్చుకు బాగా జ్ఞాపక శక్తి పెరుగుతుంది, శరీరంలో ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది, ఇంకా ఏ పనైనా కూడా హ్యాపీగా చేసుకోవచ్చు, రోజంతా కూడా ఉల్లాసంగా ఉంటుంది. చిట్కా చూసారు కదా. ఓకే. సో వడగట్టేసిన తర్వాత ఇలా జ్యూస్ రెడీ అవుతుంది అనమాట. సో దీంట్లో తేనె, సో ఆల్రెడీ వాటికి కూడా మంచిగా స్వీట్నింగ్ ఉంటుంది కదా. సో దాన్ని బట్టి చూసి మనం యాడ్ చేసుకోవాలి. అలాగే చల్లగా సర్వ్ చేసుకుంటే బాగుంటుంది. ఐస్ క్యూబ్స్. టోటలీ హెల్త్ కాన్షియస్ ఉన్న వాళ్ళు దీన్ని 100% ట్రై చేయొచ్చు. బికాజ్ మనం షుగర్ కూడా యాడ్ చేయకుండా తేనె యాడ్ చేసాం కదా. అండ్ బీట్రూట్, పైనాపిల్ రెండు చాలా మంచి, చాలా చాలా మంచిది. సో బాగా మిక్స్ చేసేసుకొని ఇంకా సర్వ్ చేసుకోవడం అండి. సూపర్ రాజు గారు. సో దీంట్లో మళ్ళీ కొద్దిగా ఐస్ క్యూబ్స్, కొంచెం మింట్ లీవ్స్. ఎస్. అలాగే కొద్దిగా లెమన్ ఎడ్జ్ కూడా ఇస్తున్నాను. సో ఇంకొంచెం పులుపు కావాలనుకుంటే యాడ్ చేసుకోవడానికి. ఓకే, బీట్రూట్ పైనాపిల్ జ్యూస్ రెడీ. ఓకే. సో మంచి హెల్దీ జ్యూస్ రెడీ అయిపోయింది. మీరు కార్వింగ్ కూడా చేసేస్తే మనం చల్లగా టేస్ట్ చూసేద్దాం. సో వాటికి రిలేటెడ్ గానే చేస్తున్నాను. బీట్రూట్ తోటే రోస్ట్ చేస్తున్నాను. రోస్. ఓకే. సో ఇది తాగేసి అది తినేసేయచ్చు అనమాట హ్యాపీగా. ఓకే, కొంచెం పెద్ద సైజ్ బీట్రూట్ తీసుకున్నాను. ఓకే, సో బేస్ కట్ చేసాం. సో పెటల్స్ ప్లేస్ తీసుకుంటున్నాం.
కొద్దిగా స్లాంట్ పొజిషన్లో కట్ చేయాలి. సో దీంట్లో పెటల్స్ అండి. ఓకే. సో మళ్ళీ పీల్ చేసేసి తీసేస్తున్నాను. ఓకే. సో నెక్స్ట్ ఈ రెండింటి మధ్యలో మళ్ళీ పీలింగ్. నెక్స్ట్ మళ్ళీ ఈ రెండింటి మధ్యలో అగైన్ పీలింగ్. సో 4th పెటల్ నుంచి మనం సైజ్ అనేది కొంచెం తగ్గించుకుంటూ వెళ్తే అలా మధ్యలోకి అలా ముడుచుకున్నట్టుగా వస్తుంది ఫ్లవర్ అనేది. సో కొంచెం దీనికంటే చిన్న సైజులో తీసుకుంటున్నాను. సో లాస్ట్ రో. లాస్ట్కి వెళ్ళేసరికి కొంచెం బాగా డిఫికల్ట్. నైఫ్ ఎక్కువగా రౌండ్గా ఎట్ ఎ టైం మూవ్ కాదు, చిన్న చిన్న పీసెస్ లాగా అలా తీసేసేయాలి. ఓకే. సో రోజ్ ఫ్లవర్ రెడీ. ఓకే అండి. బీట్రూట్ పైనాపిల్ జ్యూస్ విత్ బ్యూటిఫుల్ కార్వింగ్ రెడీ అండి. టేస్ట్ చూడబోయే ముందు ఈ జ్యూస్ తయారీ విధానం మరోసారి చూసిద్దాం. బీట్రూట్ పైనాపిల్ జ్యూస్ తయారు చేసుకునే విధానం. మిక్సీ జార్ లో బీట్రూట్ ముక్కలు, పైనాపిల్ ముక్కలు, తరిగిన అల్లం, పుదీనా వేసి కొద్దిగా నీళ్లు పోసి మిక్సీ పట్టాలి. ఈ మిశ్రమాన్ని వడగట్టి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో తేనె, ఐస్ క్యూబ్స్ వేసి బాగా కలుపుకోవాలి. ఆపై సర్వింగ్ గ్లాస్ లోకి తీసుకుని పుదీనాతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే బీట్రూట్ పైనాపిల్ జ్యూస్ రెడీ. బీట్రూట్ పైనాపిల్ జ్యూస్ ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తానండి. వావ్, ఈ రెండింటి కాంబినేషన్ చాలా బాగుంది రాజు. చాలా బాగుంది. అంటే ఫ్రెష్ గా, అంటే కొంచెం డీటాక్స్ జ్యూసెస్ ఉంటాయి కదా అలా అనిపిస్తుంది. బికాస్ బీట్రూట్ కూడా మంచి డీటాక్సర్ అండ్ అలాగే పైనాపిల్ కూడా. సో దీంట్లో కొంచెం ఆ ఫ్లేవరింగ్ కోసం మనం కొంచెం అల్లం వేస్తాం, కొంచెం పుదీనా కూడా వేస్తాం. అవును, ఆ ఫ్రెష్నెస్ అనేది జస్ట్ అలా తాగుతూ ఉంటే నాకు తెలిసి ఎవ్రీడే మార్నింగ్ ఇది ఒక గ్లాస్ తాగితే చాలేమో కదా. చాలా హెల్తీ, చాలా చాలా బాగుంది. బికాస్ మనకి జింజర్, బీట్రూట్, పైనాపిల్ అన్ని వచ్చేస్తాయి, అన్ని కూడా హెల్తీ వచ్చేస్తాయి. వెరీ నైస్ రాజు గారు. టేస్టీ కూడా ఉంది యాక్చువల్ గా. ఇలాంటి హెల్దీ జ్యూసెస్ అనగానే చాలా మంది అబ్బా ఎవరు తాగుతారు అనుకుంటారు, ట్రై చేస్తే తెలుస్తుంది ఎలా ఉంటుంది అనేది. అవును. సో చాలా మంచిది హెల్త్ కి అండ్ టేస్టీగా కూడా ఉంది. తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. అసలు ఎండలు ఎలా మండిపోతున్నాయండి. ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు పైగానే ఉంటున్నాయి. మరి ఈ ఎండలో కాసేపు అలా బయటికి వెళ్ళొచ్చామో లేదో డీహైడ్రేట్ అయిపోతూ ఉంటాం. చాలా వరకు పెద్దవాళ్ళు, చిన్నపిల్లలు డీహైడ్రేషన్కు లోనైపోతూ ఉంటారు. మరి ఇలాంటప్పుడు రోజువారీ ఆహారంలో కొన్ని జాగ్రత్తలు అయితే తప్పకుండా తీసుకోవాలి. వాటర్ ఎక్కువగా తాగుతూ ఉండాలి, పుచ్చకాయ లాంటి ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. అలాగే ఎండలోకి వెళ్ళొచ్చిన వెంటనే నీళ్లు తాగేసేయకూడదు. కాసేపు చల్లటి ప్రదేశంలో ఉండి దాని తర్వాత వాటర్ తీసుకోవాలి. మరి చల్లగా ఉన్న నీళ్లు తీసుకుంటే దప్పిక తీరుతుంది అనుకుంటాం, కానీ అందులో నిజం లేదు. తిరిగి దప్పిక ఎక్కువ అవుతూనే ఉంటుంది. కాబట్టి ఒక మోస్తరుగా ఉన్నటువంటి నీళ్లు రోజు మొత్తంలో ఎక్కువగా తాగుతూ ఉన్నట్లయితే ఈ డీహైడ్రేషన్ ప్రాబ్లం అనేది లేకుండా ఉంటుంది. చూసారు కదండి ఈరోజు వంటల్ని. మరి ఆ వంటలోని పోషక విలువలేంటో డాక్టర్ అరుణ్ గారిని అడిగి తెలుసుకుందాం. గోబీ బఠానీ రైస్లోని పోషక విలువలు ఏంటో చూద్దాం. కాలీఫ్లవర్, బఠానీలు అండ్ బాస్మతి రైస్ ప్రథమంగా యూజ్ చేశారు. సో ఇప్పుడు మనకు వీటి క్యాలరీస్ మటుకే చూసుకుంటే మనకు పెద్దగా ఉండవు. ఎందుకంటే గోబీ కానీ తర్వాత పచ్చి బఠానీలు కానీ ఇవి రెండు కూడా మనకు కాస్త లో క్యాలరీ వెజిటబుల్సే. గోబీ అయితే 20 క్యాలరీల లోపు, పచ్చి బఠానీలు మనకు ప్రోటీన్ కూడా ఒక 3 గ్రాములు, తర్వాత క్యాలరీస్ కూడా ఒక 50 క్యాలరీస్ లోపే అవైలబుల్ ఉంటుంది. బాస్మతి రైస్ కూడా మనం బ్రౌన్ బాస్మతి రైస్ వాడుకుంటే మనకు అందులో ఉన్న బి విటమిన్స్ కొంచెం పాడవకుండా ఉంటాయి. పోపులో వాడే నూనె గనక కరెక్ట్ క్వాంటిటీలో వాడుకుంటూ ఎక్కువ తీసుకోకుండా ఉంటే డెఫినెట్లీ ఇది మీడియం క్యాలరీ కింద మనం తీసుకోవచ్చు. బట్ వెజ్ బర్గర్ గురించి మనం అలా చెప్పలేము. ఎందుకంటే ఎలా చూసుకున్నా కూడా అది హై క్యాలరీ కిందే వస్తుంది. ఎందుకంటే మైదా, కార్న్ఫ్లవర్
ఒక కోటింగ్ లాగా వెజిటబుల్స్, చక్కటి వెజిటబుల్సే ఉన్నాయి, బీన్స్, క్యారెట్ అండ్ బంగాళదుంపలు. కాకపోతే ప్యాటీస్ చేసేసి తర్వాత మనము ఆ బర్గర్ బన్స్లో ట్రై చేసుకుంటున్నాము. సో ఒక బర్గర్, బయట తినే బర్గర్ అయితే మనకు స్మాల్ బర్గర్లో అరౌండ్ 450 క్యాలరీస్, కొంచెం బిగ్ సైజ్ బర్గర్లో 550 క్యాలరీస్ వస్తాయండి. దానికి రీజన్ ఏంటంటే వాళ్ళు అందులో వాడే సాస్, మయోనైస్ సాస్ కూడా హై క్యాలరీ. చాలామంది మయోనైస్ అనేది బటర్కి రీప్లేస్మెంట్ లాగా ప్రిఫర్ చేస్తూ ఉంటారు. బట్ ప్లీజ్ రిమెంబర్, అది కూడా మనకు హై క్యాలరీయే. 1 గ్రామ్లో 9 క్యాలరీస్ అనేది ఉంటుంది. డెఫినెట్లీ ఈ బర్గర్ మనం ఎంత ఇంట్లో చేసుకున్నా 450 నుంచి 500 క్యాలరీలు ఖాయం. బట్ స్టిల్ ఇట్ ఈస్ హోమ్ మేడ్ కాబట్టి ప్రిఫర్ చేయొచ్చు. డేట్స్ ప్యాన్ కేక్ అనేది మనకు ఒక మిక్స్డ్ న్యూట్రిటివ్ వాల్యూ అని చెప్పాలి. ఎందుకంటే డేట్స్ చాలా మంచివండి, చాలా. రోజు కూడా ఒక 20 గ్రాముల డేట్స్ తీసుకుంటే మనకు ఐరన్ డెఫిషియన్సీ అనేది రాకుండా చూసుకోవచ్చు. ముఖ్యంగా ఆడవాళ్ళు కానీ ఆడపిల్లలు కానీ తీసుకోవాల్సిన ఒక రకమైన డ్రై ఫ్రూట్ డేట్స్ అండి. డేట్స్లో మనకు కాల్షియం ఎలా ఉంటుందంటే మన బాడీ దాన్ని త్వరగా పొందగలిగే విధంగా ఉంటుంది. సో ఈ అబ్జార్ప్షన్ ఫ్యాక్టర్ ఎక్కువ ఉన్నది, అంటే తీసుకుంటే చక్కగా అరుగుతూ మన బాడీలో త్వరగా చేరే విధంగా ఉన్న ఆహారం అనేది చాలా సుపీరియర్ అండి. అందులో మనం డేట్స్ చెప్పుకోవచ్చు. కానీ మైదా, తర్వాత కార్న్ఫ్లవర్, షుగర్, వెన్న, ఇవన్నీ మనకు ప్రాసెస్డ్ ఫుడ్ కాబట్టి డేట్స్ మంచిదైనప్పటికీ ఈ ప్యాన్ కేక్లో ఉన్న మిగిలినవన్నీ కూడా మనకు కొంచెం పాలు ఒకటి తప్పితే మిగిలినవన్నీ కూడా మనకు ప్రాసెస్డ్ ఫుడ్ కాబట్టి టోటలీ హెల్దీ అని చెప్పలేము. బట్ డేట్స్ యాడ్ చేయడం మూలాన అవి హెల్దీ అయ్యాయని మనం ఈజీగా చెప్పచ్చు. ఒక్కొక్క ప్యాన్ కేక్లో కూడా మనకు 150 to 175 క్యాలరీస్ ఉంటుందండి. దాదాపు 200 క్యాలరీలు కూడా ఉంటాయి. బీట్రూట్ పైనాపిల్ జ్యూస్, ఇది చాలా చాలా బాగుంది. సమ్మర్ సీజన్లో ఎప్పుడు కూడా జ్యూసెస్ ఆర్ అలౌడ్. దో పోషక విలువలు కొంచెం తగ్గుతాయి అని మనకు తెలిసినప్పటికీ కూడా పళ్ళు అలా తినాలి, లేకపోతే జ్యూస్ తాగాలి. ఖచ్చితంగా ఈ రెండిట్లో ఏదో ఒకటి మనం సమ్మర్లో 100% చేయాలి. మనం అలా చేస్తేనే ఆ వేసవి కాలంలో ఉన్న హీట్ అనేది మనం తట్టుకోగలం. సో బీట్రూట్ కానీ పైనాపిల్ కానీ రెండు చాలా ఎక్సలెంట్ అండి. పైనాపిల్లో క్యాలరీస్ చాలా తక్కువ అండి, మనకు 50 క్యాలరీ లోపే ఉంటుంది. బీట్రూట్ కూడా అలాగనే. తర్వాత పుదీనా, అల్లము ఇవి కూడా వేసుకున్నారు కాబట్టి వెరీ వెరీ రిఫ్రెషింగ్. పుదీనాలోని పోషక విలువ ఏంటంటే, ఔషధ గుణం ఏంటంటే మనకు ఇట్ రీఫ్రెషెస్ అవర్ ఎంటైర్ సిస్టమ్. మనం ఎక్కడా కూడా మనం అలా ఒక ఫ్రెష్ ఫీలింగ్తో అలా అనిపిస్తూ ఉంటుంది కాబట్టి పుదీనా ఎక్కువగా సమ్మర్లో మనం తీసుకోవాలి. సో ఇవాళ మీరు చూసిన రెసిపీస్లో గోబీ బఠానీ రైస్ చాలా బాగుందండి, తప్పకుండా ట్రై చేసుకోవచ్చు. అలాగే బీట్రూట్ పైనాపిల్ జ్యూస్ కూడా బాగుంది, ట్రై చేసుకోవచ్చు. డేట్స్ ప్యాన్ కేక్ అండ్ వెజ్ బర్గర్ కొంచెం హై క్యాలరీ కాబట్టి ఎప్పుడైనా ఒకసారి తీసుకుంటే బాగుంటుంది. రాజు గారు, ఈ రోజు మీరు చేసిన రైస్ అండ్ అలాగే జ్యూస్ రెండు కూడా చాలా టేస్టీగా ఉన్నాయి. థ్యాంక్ యూ. అలాగే మన పార్టిసిపెంట్స్ చేసిన రెసిపీస్ కూడా బాగున్నాయి కదా, తప్పకుండా ట్రై చేయండి. మీ సలహాలు సూచనలు మాకు రాసి పంపించండి. మా చిరునామా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. ఇదండి ఈ రోజు ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ అభిరుచి. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని సరికొత్త వంటకాలతో మళ్ళీ కలుసుకుందాం. టాటా, బాయ్.